ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్, డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయితే మనకి నిన్న జరిగింది, అంటే జనవరి 4న. సో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. 3 కొత్త స్కీమ్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇవి మనకి పోటీ పరీక్షలకు చాలా ఉపయోగం కాబట్టి ఈ అంశాలు కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే రైతు భరోసాకి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎకరానికి మనకు ఏడాదికి 12,000 పెట్టుబడి సహాయం, అంటే 2 సీజన్లకు కలిపి అయితే 6,6,000 చొప్పున ప్రతి ఎకరానికి, అంటే సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక్కడ. సో ఇది మనకి రేపు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. అయితే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అన్నది కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. 12,000 భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా మనకి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వము డిసైడ్ అయింది. దాంట్లో ఆ స్కీమ్ పేరు చూడండి, ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని అయితే మనకు పేరు పెట్టారు. ఇది కొత్త స్కీమ్ అండి, ఒక నూతన పథకం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త పథకం మీద రేపు మనకు పోటీ పరీక్షలలో డెఫినెట్గా మన క్వశ్చన్ ఉంటుంది. 12,000 ఇస్తారు. ఎవరైతే భూమి లేనటువంటి వ్యవసాయ కుటుంబాలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే స్కీమ్ వచ్చేసి మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అది మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే అంటే రేషన్ కార్డు లేని పేద కుటుంబాలన్నిటికీ కూడా కొత్త కార్డులు జారీ. జనవరి 26 నుంచి ఈ 3 పథకాలు, అంటే అటు రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత రేషన్ కార్డుల జారీ, ఈ 3 పథకాలు మేము ప్రారంభిస్తామని ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని వెల్లడించింది. ఇంకా అప్డేట్ చూస్తే రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏటా 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా 12,000 ఇవ్వాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కొత్త రేషన్ కార్డులు, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో మనకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ 3 పథకాల అమలు ప్రారంభించాలని నిర్ణయించామని ఇక్కడ మనకైతే పేర్కొనడం జరిగింది. ఇక రైతు భరోసా గురించి, రైతు భరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములుంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, అంటే సాగుయోగ్యం కాని భూములు ఏవి దాని పరిధిలోకి వస్తాయో చెప్పారు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయినటువంటి భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రం రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయబోమని సీఎం స్పష్టం చేశారు. వీటికైతే రాదు మనకి. ఇక రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారుల సమాచారం అయితే సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రీసెంట్గా మనకు ఒక సర్వే జరిగింది. దాంట్లో ఎవరెవరికి ల్యాండ్ ఎంత ఉందో కూడా మరి డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ల్యాండ్ లేని వారెవరో కూడా మనకు ఆ సర్వే ద్వారా మరి ప్రభుత్వం అయితే సేకరించింది. కాబట్టి వాళ్ళకైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ధరణిలో లోపాలలో గతంలో వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు కూడా రైతు బంధు వచ్చింది. కాబట్టి వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తే, గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తే తాము 12,000 పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. సో ఇదైతే మనకు లేటెస్ట్ అప్డేట్ అండి. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఏమైనా కీలకమైన అప్డేట్స్ ఉంటే మనకి ఇంకొకటి ఇక్కడ మీరు చూడండి. రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యమైన భూమికే ఇవ్వాలని నిర్ణయించినందున మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు, రేషన్ కార్డులతో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలన్న ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తెలిసింది. సో ఇక్కడైతే ఎలాంటి మనకి దరఖాస్తు లేకుండానే రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఒకసారి ప్రతి రైతుకు భరోసా అందాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు అవకాశం లేదు. అలాంటప్పుడు వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి ఇస్తామని నిర్ణయించడం మేలు అని ఎక్కువ మంది మంత్రులైతే అభిప్రాయపడ్డట్టు మనకు తెలిసింది. అయితే ఎకరా పంటకి 7,500 చొప్పున ఇస్తామని 6,000 చొప్పున ఇవ్వడం పైన కూడా చర్చ జరిగింది. కానీ మొత్తానికి అయితే 12,000ను ఖరారు చేయడం అనేది జరిగింది. రుణమాఫీ, బోనస్ అమలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏడాదికి 12,000 ఇవ్వాలనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఇదండి. తర్వాత ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ
అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి శ్రీధర్ బాబు అంటూ మరొక వార్త మనము చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఒట్నగలపల్లిలోని టీజీ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. మరి 10 ఏళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తిరిగి పట్టాలకెక్కించిందన్నారు. భర్తీ ప్రక్రియలో ఏర్పడ్డ న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలు అందజేస్తున్నాం. ఈ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. హోంశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు. సో ఇది మనకి ప్రభుత్వ ఖాళీలకు సంబంధించి మినిస్టర్ అందిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన తాజా అప్డేటు. సో మరి ఉద్యోగ ఖాళీలు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం కొంత అంటే లేట్ అయినప్పటికీ కూడా వివిధ కారణాలతో డెఫినెట్గా నోటిఫికేషన్స్ అయితే మనం భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది. సో దానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు ఇస్తాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో.